తెలుగుదేశం లీడర్లకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. కూటమి నేతలతో తరచూ ఫ్లెక్సీ, ఫోటో గొడవలపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పిఠాపురం గొడవపై సీఎం గుస్సా అయ్యారు. దాంతో వర్మకు సీఎం చెక్ పెట్టారనే చర్చ జరుగుతోంది. అలాగే పార్టీలో సీనియర్ నేతలకు పదవులు లేవని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వమైనా పార్టీ అయినా పనితీరును పరిశీలించాకే పదవుల పంపిణీ ఉంటుందని తెగేసి చెప్పారు. సీఎం చంద్రబాబు వార్నింగ్, నేతల్లో దిమ్మ తిరిగే షాక్ తగిలిందని చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు సీఎం చంద్రబాబు ఎందుకు అంతలా సీరియస్ అయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. పార్టీలో, ప్రభుత్వంలో ఎవరు చిన్న తప్పు చేసినా వదిలిపెట్టరు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు మాటను సొంత పార్టీ నేతలే వినడం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకున్నారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అయినా తీరు మారడం లేదు. దాంతో సీఎం చంద్రబాబు రూటు మార్చినట్టు తెలుస్తోంది. పార్టీలో దారి తప్పుతున్న నేతలను ఇప్పుడేమీ చేయకపోయినా భవిష్యత్తులో వారికి ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని సంకేతాలు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చంద్రబాబు సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తోక జాడించే నేతలతో పాటు సీనియర్ నేతలకు ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక చెప్పేదేమీ లేదని, అసంతృప్తులు ఉన్నా తాను చేయగలిగిందేమీ లేదని చెప్పకనే చెప్పారు చంద్రబాబు. కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పుతున్నారనే భావనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ముఖ్యంగా జనసేన నేతలను కలుపుకొని వెళ్లడంలో ఫెయిల్ అయ్యారని భావిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఫ్లెక్సీల కోసం, ఫోటోల కోసం, కుర్చీల కోసం గొడవలు పడ్డారు. పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత ఎన్వీఎస్ఎన్ వర్మ, జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ గొడవ హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో ఎన్వీఎస్ఎన్ వర్మ అతి చేశారని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే ఆయన ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాను, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలిసిన రాష్ట్ర నేతలకు, కార్యకర్తలకు ఒక సందేశం ఇస్తున్నామని, కూటమి కలిసికట్టుగా ఉంటుందని చెబుతున్నప్పటికీ కింది స్థాయిలో నేతలు సమన్వయం లేకుండా పనిచేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అంటే ఒక రకంగా వర్మ, నువ్వు నీ పని చూసుకో, ఫోటోలు, కుర్చీ, ఫ్లెక్సీల కోసం రచ్చ చేయవద్దంటూ హెచ్చరించారని నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ఇదే వేదికగా సీనియర్ నేతలకు కూడా సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. పార్టీలో పదవుల కోసం సీనియర్ నేతలు కాచుకు కూర్చున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా తమకు అధికారం దక్కడం లేదని భావిస్తున్నారు. అందుకే వారికి స్వీట్గా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నామని, తమకు పదవుల్లో అన్యాయం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తే ఉపయోగం ఉండదని ముఖం మీదే చెప్పేశారు. అలాంటి వారికి తన ఇంటికి పిలిచి కావాలంటే కాఫీ ఇస్తానని, కానీ పని చేయకుండా పదవులు కావాలన్నా కుదరదని, పనితీరును బట్టి పదవులు వస్తాయని అన్నారు. పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి పదవుల పంపిణీ జరుగుతుందని అన్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారా లేక కొనసాగుతారా తేల్చుకోవాల్సింది మీరేనంటూ తోక జాడించే ఎమ్మెల్యేలకు ఆప్షన్ను వారికే వదిలిపెట్టారు. మొత్తం మీద చంద్రబాబు తన భవిష్యత్తులో ఏం నిర్ణయాలు తీసుకోబోతోంది చెప్పకనే చెప్పారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు ఇచ్చిన పదవులు అలంకారం కాదని తేల్చేశారు. రానున్న రోజుల్లో బాధ్యతగా పదవులు అందుకోవాలని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. దాంతో 252 మంది దాకా పార్టీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కమిటీలలో అవకాశాలు దక్కించుకున్నవారు అంతా ఇప్పుడు అధినేత బాబు మాటలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సి ఉంటుందని అంటున్నారు. పైగా మై టీడీపీ యాప్లో ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును బేరీజు వేస్తూ అధినాయకత్వం వెన్నంటి ఉంటుంది. దాంతో పదవులు, ప్రమాణం అన్నది సంబరం కాదని, ముందు ముందు పనిచేసి జనంలోనూ పార్టీ పెద్దల మనసులోనూ స్థానం సంపాదించాల్సిందే అని అంటున్నారు. సో సీఎం చంద్రబాబు ఆదేశాలను ఎంతమంది తమ్ముళ్ళు బాధ్యతగా తీసుకొని పనిచేస్తారు అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.